క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ని విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కారులు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ 4 యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం, ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇదో 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించినటువంటి ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్గా మాత్రం ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల ముందల సోర్స్లో సినిమా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత అయిపోందుకున్నటువంటి అంశం ఈ మూవీకి ఉంది. సో టోటల్గా మాత్రం మూవీ చాలా బ్లాక్ బస్టర్ సినిమా టోటల్.